మనపై గోవింద్ సేట్ ఇచ్చిన రుణాల భారం ఉంది రాజమాత. అందుకే మనం అతనితో గొడవ పడలేం. మన భటులు ఆయన బంగళాకెళ్ళి దురుసుగా ప్రవర్తించారని విన్నాను. దాని ప్రభావం ఉండక మానదు కదా. అది కేవలం రుణమే కదా దివాన్ గారు, వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. సమస్య రుణం కాదు రాజమాత. ఇప్పటి వరకు ఈ రహస్యం తమరికి, నాకు, గోవింద్ సేట్ గారికి మాత్రమే తెలుసు. రుణాలతో ఇంతవరకు మన భుజాలు మాత్రమే వంగిపోయాయి. ఈ విషయం మరెవరికైనా తెలిసిపోయిందంటే ఈ రాచరికానికి తలవంపు కూడా రావచ్చు. అలాంటిదేమీ జరగదు దివాన్ గారు. రాణా గారు తిరిగొచ్చేశారు. వారు ఇవన్నీ నిభాయించుకుంటారు. మా హోదాతో పోల్చి చూస్తే సేట్ గోవిందదాసు స్థాయి ఎందుకు పనికిరాదు. గల్లాపెట్టెలో డబ్బుంటే మనిషి ధనవంతుడనిపించుకోవచ్చు. కాని రాజకుటుంబానికున్న రాచరికం, హుందాతనం, దాని సంస్కారం వంశానుగతంగా లభిస్తాయి. వారికున్న ఆ రాజ్మహల్ మొత్తం అమ్మేసినప్పటికీ వాళ్లు నేనిచ్చిన రుణాన్ని వడ్డీతో సహా ఎన్నటికీ తీర్చలేరు గుమస్తా గారు. వాళ్లు చూపించే ఆ డాబులు దర్పాలన్నీ బూటకాలు, లోపల సరుకేమీ లేదు. లోకానికి చూపే పై మెరుగులు. మీరు ఆవేశపడకండి అయ్యగారు. వాళ్ళు మీకు రుణపడ్డారన్న విషయం ముమ్మాటికి నిజం. కానీ ఇది కూడా మర్చిపోకూడదు, వాళ్ళు మన పాలకులు, రాజులు. లేదు గుమస్తా గారు, కాలం మారిపోతోంది. రాచరికాలకు కాలం చెల్లిపోతోంది. ఇప్పుడు రాజులు, మహారాజులు ఏమంత బలవంతులు కారు. అది గతంతో పాటు అంతరించిపోయింది. ఇప్పటి పరిస్థితులు ఘోషిస్తున్నది ఒక్కటే. ఆ రాజమహల్లో ఉన్నవారందరూ నిద్ర మేల్కొని వాస్తవ ప్రపంచంలోకి రావాలి. అలాగే వారి అవసరానికి ఆదుకున్న వారిని ఉచిత రీతిన గౌరవించడం నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రభు, ఈ పుస్తకం దేని గురించి? ఈ పుస్తకమా? స్వప్నాల గురించి ఎన్నో విషయాలుంటాయి ఇందులో. మనం ఎన్నో కలలు చూస్తూ ఉంటాం. వాటి వెనకుండే కారణాలేమిటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి ఇందులో. స్వప్నాల పుస్తకమా? చాలా బాగుందే. అంటే స్వప్నాలెంతో అందంగా ఉంటాయి కదా? లేదు భాను, స్వప్నాలన్నీ అలా అందంగా ఉండవు. గతమనే పరదాల వెనక నుండి తొంగి చూస్తూ, జ్ఞాపకాలనే వానలో తడిసి, దుఃఖమనే సాగరంలో మునిగిన స్వప్నాలు. ఇవి ఎంత భయంకరంగా ఉంటాయంటే భాను, అది మీకు అర్థం కాదు. అందుకేనేమో అందమైన కలలు కనే వారిని చూస్తే ఈర్ష్యగా ఉంటుంది మాకు. అందమైన ఓ కల చల్లటి వెన్నెల్లా నలుదిశలా వ్యాపించవచ్చు. అది అల్లంత దూరాన ఉన్న పొలాలలో గాలికి ఊగుతున్న పూల మొక్కల్ని లేదా నిశ్చలంగా నిలబడ్డ వృక్షాల కొమ్మల్ని స్పృశించవచ్చు. ఓ కల నీటి అలలపైనే నిలిచిపోతే ఇంకొకటి కన్నీటి బొట్టులా జారిపోతుంది. ఒక్కోసారి మృదువుగా గుండెను ఊరడిస్తే మరోసారి మానిపోయిన గాయాన్ని మళ్లీ గుర్తు చేస్తుంది. కల ఓ అందని తీరంలా రమ్మని పిలుస్తుంది, లేదా అపరిచిత కళ్లలో తాగిన ప్రశ్నలకు జవాబు చెప్తుంది. చేయూతనిచ్చి దారి చూపిస్తుందో కల మరోసారి వీధి చివర చేయి విడిపించుకుని ఎటో వెళ్ళిపోతుంది. పున్నమి వెన్నెల్లా మెరిసేది ఓ కల, గ్రహణం పట్టిన చంద్రుడిలా వెలవెలపోయేది మరో కల. ఆశాభంగంలాంటి కల ఒకటి, మరొకటి ఆకర్షణకు నాంది. అలాగే ఓ కల నా ప్రేయసిది. అది జాబిలమ్మలా చల్లగా నా మనస్సుని ఆక్రమించుకుంటుంది. ఈ పుస్తకాల్లోని మాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి, కానీ వాస్తవానికి ఎంతో దూరంగా ఉంటాయి. అసత్యం, ఒక్కొక్క వాక్యంలో అసత్యమే ఉంది. అర్థం పర్థం లేదు. ఎంత అందంగా ఉన్నాయి ఈ మాటలు. నేరుగా నా గుండెల్ని తాకే. చదువుతుంటే ఈ లోకంలోని ప్రేమ సమస్తం ఈ మాటల్లోనే ఇమిడిపోయినట్టుంది.